సీఎం జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తుంటే జగన్ దండయాత్రలు చేశారని విమర్శించారు. పోలీసులకు అడ్డుపెట్టుకుని అనేక ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు అన్నారు. వాటికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసరం కాదు, లేకపోతే నా కోసరం పవన్ కళ్యాణ్ కోసరం కాదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసరం, భావి తరాల భవిష్యత్తు కోసరం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. తమ్ముళ్ళు భయపడద్దండి, మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మాట ఆయన చెప్పాడు, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు గాని మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని బేషరతుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. అది నిర్ణయం అయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.